బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. థియేటర్లలో పుష్పరాజ్ జోరు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కమర్షియల్ సినిమాలను కొత్త హైట్స్ కు తీసుకువెళ్లిన ఈ మాస్ మూవీ అప్కమింగ్ సినిమాలకు కొత్త టార్గెట్ ని సెట్ చేసింది. దీంతో ఇమ్మీడియట్ గా పాన్ ఇండియా బరిలో దిగుతున్న గేమ్ చేంజర్ ఇప్పుడు పుష్ప 2 స్టైల్ ని ఫాలో అవుతున్నారు. సినిమా మేకింగ్ లోనే కాదు, ప్రమోషన్, రిలీజ్, ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషన్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళింది పుష్ప 2 యూనిట్. అందుకే రిజల్ట్ ఈ రేంజ్ లో కనిపిస్తోంది. చాలా ఎర్లీగా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన పుష్ప 2 టీం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు చుట్టేసింది. ప్రతి చోట ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు బన్నీ చేసిన ప్రయత్నం బాగా వర్కౌట్ అయింది. ఆఫ్టర్ రిలీజ్ వసూళ్ల విషయంలో ఇది పర్ఫెక్ట్ గా కనిపించింది. అందుకే ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు గేమ్ చేంజర్ మేకర్స్. అమెరికా నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో వరుస ఈవెంట్స్ కు రెడీ అవుతున్నారు. ఈ నెల 21న మెగా ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తోంది చరణ్ టీం. ఆ ఈవెంట్ తర్వాత ఇండియాలోనూ వరుస ఈవెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ మీద స్పెషల్ గా కాన్సంట్రేట్ చేస్తూ ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ విషయంలోనూ బిగ్ నెంబర్స్ ను టార్గెట్ చేస్తోంది గేమ్ చేంజర్ టీం. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. దీంతో ఓపెనింగ్ డే ఆల్ టైమ్ రికార్డు సాధ్యమైంది. అందుకే గేమ్ చేంజర్ ను కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. మరి ఈ ప్లానింగ్ గేమ్ చేంజర్ విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. దేవరా సక్సెస్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా సో స్ట్రాంగ్ అనేలా ఉంది. ప్రెజెంట్ బాలీవుడ్ డైరెక్టర్ తో వార్ 2 షూట్ లో పాల్గొంటున్న తారక్ ఆ తర్వాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా అదే రేంజ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు. ప్రెజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్ లో తెరకెక్కుతోన్న వార్ 2లో నటిస్తున్నారు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వార్ 2 పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కోసం తన స్టైల్ మార్చి కొత్త జానర్ ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా తర్వాత కూడా పరభాషా దర్శకులతోనే ఎన్టీఆర్ సినిమాలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. తారక్ తో సినిమా చేసేందుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, వెట్రిమారన్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. డేట్స్ కుదిరితే వీటిలో ఏదో ఒక కాంబో నెక్స్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇమీడియట్ గా కాకపోయినా వీలైనంత త్వరగా ఈ కాంబోను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు. RRR, దేవర సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మార్కెట్ భారీగా పెరిగిపోయాయి. అందుకే నెక్స్ట్ మూవీస్ ని అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు తారక్. అందుకోసం బార్డర్స్ క్రాస్ చేసి పరభాషా దర్శకులను లైన్ లో పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత లొకేషన్ కు వచ్చారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇంకా రాజమౌళి కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్ త్వరలోనే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో జాయిన్ కానున్నారు. ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా అందరి షూటింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దామా? ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ది రాజాసాబ్ షూట్ అజీజ్ నగర్ లో జరుగుతుంటే ఫౌజీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. బాలయ్య, బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న డాకు మహారాజ్ ప్యాచ్ వర్క్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రవితేజ, భాను భోగవరపు మాస్ జాతర షెడ్యూల్ శంకరపల్లిలో 3 వారాలుగా జరుగుతోంది. నిఖిల్, భరత్ కృష్ణమాచారి కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా స్వయంభూ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న యాక్షన్ సీన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు నాని. సారథి స్టూడియోలో జరుగుతున్న తమ్ముడు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు నితిన్. హైదరాబాద్లోని హలో నేటివ్ స్టూడియోలో సినిమాల సందడి కనిపిస్తోంది. ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ తెరకెక్కిస్తోన్న చిత్ర షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి విశ్వంభర షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది. ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకపోయినా మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే కనిపిస్తోంది. RRR తర్వాత గ్లోబల్ రేంజ్ ను టార్గెట్ చేసిన జక్కన్న మహేష్ మూవీ కోసం ఆ రేంజ్ క్యాన్వాస్ ను రెడీ చేస్తున్నారు. అందుకే గ్లోబల్ రేంజ్ లో వినిపిస్తున్నాయి SSMB 29 ట్రెండ్స్.
RRR తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న జక్కన్న వెంటనే మహేష్ మూవీ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ కోసం ఏకంగా 3 ఏళ్ల టైం తీసుకుని గ్లోబల్ రేంజ్ కాంటెంట్ ని సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒఫీషియల్ గా జక్కన్న సైడ్ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేకపోయినా ఈ సినిమాకు సంబంధించిన ట్రెండ్స్ మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో జక్కన్న ప్లానింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ కి జోడీగా హాలీవుడ్ ని రూల్ చేస్తోన్న ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించబోతున్నారు అన్నది లేటెస్ట్ వైరల్ న్యూస్. SSMB 29 ని గ్లోబల్ మూవీగా డిజైన్ చేస్తున్న జక్కన్న కీలక పాత్రల కోసం హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్వర్త్ ని తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారట. థార్, అవెంజర్స్ సిరీస్లతో ఇండియన్ ఆడియన్స్ కి కూడా దగ్గరైన క్రిస్ మహేష్ మూవీలో నటిస్తే సినిమాకి వెస్టర్న్ మార్కెట్ లో హెల్ప్ అవుతుంది అన్న అంచనా వేస్తున్నారు. ఆర్టిస్టులు మాత్రమే కాదు, టెక్నీషియన్స్ కోసం కూడా హాలీవుడ్ తలుపులు తడుతున్నారట జక్కన్న. యాక్షన్, స్టంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ హెల్ప్ తీసుకుంటున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. 2024లో టాలీవుడ్ కు మిక్స్డ్ రిజల్ట్సే వచ్చాయి. ఇప్పుడు అందరి దృష్టి 2025 మీదే ఉంది. కొత్త ఏడాదిలో కొత్త కాంబినేషన్స్ ఊరిస్తున్నాయి. నెవర్ బిఫోర్ కాంబోస్ సెట్స్ లో సందడి చేయబోతున్నాయి. ఈ అప్డేట్స్ తో సినీ అభిమానులు కూడా పండుగ చేసుకుంటున్నారు. పొలిటికల్ సక్సెస్ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ 2024లో హరిహర వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ పవన్ కు జోడీగా నటిస్తున్నారు. బందిపోటును ప్రేమించే యువరాణిగా నటిస్తున్నారు నిధి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కొత్త జోడీని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. RC-16 షూటింగ్లో బిజీగా ఉన్న చెర్రీ ఆ సినిమాలో ఫస్ట్ టైం జాన్వీ కపూర్తో జోడీ కడుతున్నారు. చిరు శ్రీదేవి జోడీ సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన మ్యాజిక్ చరణ్, జాన్వీ విషయంలోనూ రిపీట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. అక్కినేని హీరోలిద్దరితో ఒకేసారి సినిమాలు చేస్తున్నారు శ్రీలీల. నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాతో పాటు అఖిల్, మురళీకిషోర్ అబ్బూరు సినిమాలోనూ శ్రీలీలే హీరోయిన్ గా నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొత్త కాంబోలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు తారక్. ఆ సినిమాలో కియారా అద్వానీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో కియారా తారక్ కు జోడీగా కనిపిస్తారా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సింది. సౌత్ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీస్ అక్కడ కమర్షియల్ ఇమేజ్ తెచ్చుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు. కానీ ఈ రూల్ ను బ్రేక్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక మందన్న. సౌత్ లో బిజీగా సినిమాలు చేస్తూనే నార్త్ లో వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. అంతేకాదు, ఆ సినిమాల విషయంలో చాలా ఎక్సైట్ అవుతున్నారు శ్రీవల్లి. యానిమల్ సినిమాతో నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక మందన అక్కడ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. హిస్టారికల్ జాన్రాతో తెరకెక్కించిన చావా సినిమాలో విక్కీ కౌశల్ కి జోడీగా నటించారు. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు నేషనల్ క్రష్. ఈ మధ్య ప్రారంభమైన థామా విషయంలో చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు రష్మిక మందన. స్త్రీ, భేడియా కథలను కలుపుతూ ఫామ్ చేస్తున్న సూపర్ న్యాచురల్ హారర్ సిరీస్ లో భాగంగా ఈ సినిమా రూపొందోంది. హారర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న థామా తన కెరియర్ లో ఒక స్పెషల్ మూవీ అంటున్నారు రష్మిక మందన. సల్మాన్ కి జోడీగా నడుస్తున్న సికందర్ సినిమా షూటింగ్ ని ఫ్యాన్ గర్ల్ గా ఎంజాయ్ చేస్తున్నారు రష్మిక. భాయిజాన్ సినిమాలు చూస్తూ పెరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు ఆయన సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో స్కై హైలో తేలిపోతున్నారు. ఇలా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్న రష్మిక అవకాశం వచ్చిన ప్రతిసారి తన ఎక్సైట్మెంట్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై UTL సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో UTL ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.